టీచర్ విజిల్ వేయగానే 50 మంది పిల్లలు పరుగు పందెంలో పాల్గొన్నారు. దూరంగా ఉన్న చెట్టు చుట్టూ తిరిగి రావాలి. ప్రతి క్రీడాకారుడి లక్ష్యం ఫస్ట్ రావాలి. పిల్లల తల్లిదండ్రులు కూడా పందాన్ని చూడ్డానికి వచ్చారు. పిల్లలను స్పీడ్గా పరిగెత్తమని ఉత్సాహపరుస్తున్నారు. పందెం పూర్తయింది. మొదటి 3 ప్రైజులు వచ్చాయి. గెలిచిన వాళ్ళు గర్వంగా చేతులూపుతుంటే ఓడిన వాళ్ళు నిరాశగా ఉన్నారు. పోటీలో 5వ స్థానంలో వచ్చిన అమ్మాయి నిరాశగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. తండ్రి ఆ అమ్మాయిని హత్తుకుని, శబాష్, బాగా పరిగెత్తావు, ఐస్ క్రీమ్ ఇష్టం కదా, ఏ ఐస్ క్రీమ్ తింటావు? కానీ నాన్న, నేను మొదటి 3లో లేను కదా. కాదు, నువ్వు ఫస్ట్ వచ్చావు, నీకు తెలీదు. లేదు నాన్న, నేను 5th వచ్చాను. నీ వెనక ఎంతమంది ఉన్నారు? 45 మంది, చెప్పింది పాప. అంటే 45 మంది కంటే బాగా పరిగెత్తావు, అందుకే ఐస్ క్రీమ్. 4 నాకంటే బాగా పరిగెత్తారు కదా. అవును, ఆ 4 బాగా ప్రాక్టీస్ చేశారు. నువ్వు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేసారి ఫస్ట్ వస్తావు. అయితే నేను బాగా ప్రాక్టీస్ చేసి ఈసారి ఫస్ట్ వస్తాను. ఎందుకు అంత తొందర? ముందు నీ కాళ్ళు బలంగా మారాలి. మిగిలిన వాళ్ళకంటే ముందుండడం కాదు, మనకు మనమే ముందుండాలి. పాప ఉత్సాహంగా ఐస్ క్రీమ్ తినింది. మనల్ని ఇతరులతో పోల్చుకోవడం పోటీ కాదు, మన గురించి మనం అర్థం చేసుకోవడం, మన బలం తెలుసుకోవడమే ముఖ్యం. థ్యాంక్ యూ. మీ పద్మజ.